ఒకసారి వెల్కమ్ చేయాల్సిందిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం సైన్ అప్ ఇచ్చి కావాల్సిన జూట్ అంటే నారసంచి మామూలు బట్టలు కాదు, నారసంచి హెవీ తిక్కుంటుంది. అది ఆల్రెడీ హైదరాబాద్లో మనం 250 మంది చేసినాము. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాము. అసలు ఆల్రెడీ మనకు ఒక కమర్షియల్ 5-6 ఆర్గనైజేషన్ నడుస్తున్నాయి ఈ ట్రైనింగ్ తీసుకుని. ఎలక్ట్రికల్ ఒక మిషన్ 40,000 చిల్ల అవుతుంది. హెవీ గేజ్ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిషన్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి లోన్ పెట్టి ఇప్పిస్తాం. దీని మీద ట్రైనింగ్ చేస్తాం. ట్రైనర్ గవర్నమెంట్ ఆఫ్ సర్టిఫైడ్ ట్రైనర్ వాడు చేసిన తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ నుంచి లోన్ చేసి టైప్ చేసి ముందు స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ నార్మల్ ఫుడ్ కూడా పెట్టేస్తాం. ఇక్కడ ఆ ఏరియాలో బాగా వస్తుంది మన డిమాండ్. వీటి బ్యాటరు మగ్గము టైలరింగ్ ఎక్కువ అడుగుతా. అట్లీస్ట్ 1000 మంది 2 తయారు చేయించుకోవాలి 2 నెలలు మంచి. సో మన యొక్క ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తూ కేశవపుల్ల గారి యొక్క ఆశయాన్ని అదేవిధంగా కె అనిల్ కుమార్ గారు, అదేవిధంగా భద్రరాజు రెడ్డి గారు, ఎమ్మెల్యే పొద్దుటూరు నియోజకవర్గం గారు, అదేవిధంగా శ్రీ ఓబులమ్మ గారు, సిఇఓ జిల్లా పరిషత్ వైఎస్ఆర్ కడప కారణంగా కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మన ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ గురించి ఈ బ్రీఫ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటాము. ప్లీజ్ చెప్పండి. అందరికీ గౌరవనీయులు మన శాసన సభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారికి, అదేవిధంగా చైర్మన్ ఆర్య వైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ శ్రీ రాకేష్ గారికి మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ గురించి మాకు తెలిసిందేది అయితే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్గా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీ ఫౌండేషన్ వారికి. మరి కేసీ సుబ్బయ్య గారు నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఉండేవాడు. కేసీ సుబ్బయ్య గారు 10 మందిలో ఉంటే 10 మందిని అందించగలిగే కొంత గట్టిగా మాట్లాడారు. కాబట్టి కేసీ సుబ్బయ్య గారు మంచి స్నేహితున్నారు. ఆయన జీవితంలో చాలా కష్టపడి పైకి పిల్లలందరూ జరిగింది. అది పిల్లలందరూ బయట
స్మారకాలను మనం పనిచేసి ఏర్పాటు చేసి నిరంతరం వాళ్ళని విధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆయన ముందు చూపు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తన విజన్ని సోషల్ సర్వీస్ చేయడానికి తన 2008లో తను ఉన్నప్పుడే దీన్ని స్టార్ట్ చేశారంటే చాలా మంచిది కదా. ప్రతి ఒక్కరు మన పిల్లలకి మన ఫ్యామిలీకి ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఇట్లానే కొనసాగాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లయ్య గారు, మీరు నిజంగా చిరంజీవి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర నమః. ఈనాడు మా అన్నగారైన కేసీ పుల్లయ్య గారి మన పెద్దలైన ఎమ్మెల్యే గారు వరదరాజు గారికి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ముందుకు రాకేష్ గారికి, వేదిక మీద అందించిన పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అతిథులకు, సోదరులకు, విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అన్నగారు దాదాపు 20 సంవత్సరాలు స్కాలర్షిప్ అనే పదాన్ని స్థాపించడం లేదు. అది ఎందుకంటే అతనికి చదువు లేదు, నాకన్నా మంచి విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరము ఇక్కడ విద్యార్థులందరికీ స్కాలర్షిప్ ఏర్పాటు చేసినారు. ఇటువంటి కార్యక్రమము ఇంకా మంచిగా చేయాలని చెప్పి, ఇంకా భగవంతుడు వాళ్ళకి మంచి ఉన్నత స్థానాన్ని ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మీ అందరికీ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్, అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయం. అది మీ అందరికీ తెలిసింది అనుకుంటున్నా. అనిల్ గారు మాకు ఎంతో సుపరిచితులు. వారు ఎంతో దూరంలో ఒక హైదరాబాద్లోనే కాదు 5 రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నా కూడా తన పుట్టిన గడ్డని మర్చిపోకూడదనే ఒక ఉద్దేశంతో వాళ్ళు సంపాదించే దాంట్లో ఎంతో మందికి ఉపయోగపడాలి, తద్వారా వాళ్ళని పైకి తీసుకురావాలి, నా ఊళ్ళో 10 మందిని పైకి తీసుకురావాలన్న ఆలోచనతో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఈ ఫౌండేషన్ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి అనేక మందిని ట్రైనింగ్ సెంటర్లో పెట్టి డెవలప్మెంట్ చేస్తూ వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారంటే నిజంగా అది మంచి విషయమా కదా? మంచి విషయమా కదా? మరి చప్పట్లు కొడతారా, పోగొడతారా గట్టిగా? ఎనకలో ఇష్టమైనప్పుడు గట్టి కొట్టలేదు వాళ్ళు. మరి చూడండి, ఎంతో మంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తప్ప దాటేశాక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకేముంది ఇప్పుడు, మనకేం పని. కానీ అదంతా మర్చిపోకుండా ఇది నా ఊరు, పొద్దుటూరులో ఇబ్బంది పడుతున్న చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్స్ ఇవ్వాలి, వాళ్ళని మంచి దారులు కల్పించాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ అనేక మంది పెద్దల సహాయ సహకారాలు తీసుకొని ఈ విధంగా ఫౌండేషన్ నడిపిస్తూ ఇన్ని వేల మందికి ప్రతి ఏటా కూడా సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని అందరూ కూడా అభినందించిన విషయం అన్న విషయం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటామన్నా. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పిల్లలకి ఉద్యోగాలు రావాలనే ధ్యేయంగా అనేక ఇండస్ట్రీస్ డెవలప్ జరుగుతూ ఉంది, అనేక పెట్టుబడులు తేవడం జరుగుతూ ఉంది. ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో డిఎస్సీ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి చోట గవర్నమెంట్ ఎక్కడైతే ఉద్యోగాలు రివ్యూ చేయాల్సిన ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీలు రివ్యూ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారే కాకుండా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ డెవలప్మెంట్ తో పొద్దుటూరుని నిరుద్యోగ పొద్దుటూరుగా చూడబోతున్న సంగతి ఈ సభాముఖంగా మీ అందరి చెప్పడంలో గట్టిగా ఆమోదించాల్సిందిగా కూడా తెలియజేస్తూ కేసీ పుల్లయ్య గారి ఫౌండేషన్ ప్రత్యేకంగా అనిల్ గారికి, సుశీల్ గారికి కాకుండా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇంత దూరం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్.
thank them. Certainly there are areas but still with the passion to serve the people, we have taken this medical officer role in our case healthcare center, and we are very proud to have you. పిల్లలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనకి సపోర్ట్ చేస్తూ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. Now I would like to welcome Dr. Siddheshwar Rao, Principal AORM Engineering College, who have been supporting us in our entire journey for Sahala and Vivata and other every activity that we organize in Dr. Siddheshwar Rao, please come to the rise. Rajkumara Devi Degree College, Chandrasekhar, Principal Rajkumara to invite K. Nageshwar Rao, Government Teacher and Yoga Trainer, who has been a support system for us for every year for the yoga sessions and everything. I would also like to welcome K. Nageshwar. Support system whole foundation activity. గత 20 సంవత్సరాల చదువుకోవడానికి నాకు చాలా సోదర సమానులు, వాళ్ళతో ఎంతో అవగాహన ఉంది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఆయనతో 20 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశాము. ఆయనతో గడిపినటువంటి గంటల ప్రయాణంలో ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి. ఆయన స్నేహాన్ని చిరునవ్వే చిరునామాగా ఉన్నటువంటి ఆయన సురగ్రుడు అండ్ హాస్యకి ప్రొద్దుటూరులో సంస్కృతి ఏర్పాటు చేయడం జరిగింది. నవ్వించు నూరేళ్ళు జీవించు అనేటువంటి క్యాప్షన్తో మిత్రుల సంస్థ 2008 ప్రారంభించాము. దానికి ఆయన చదువు లేకపోయినా చదువులో తెలుసు కాబట్టి విద్యార్థుల సాధన ద్వారా ఉద్యోగాలను హెల్ప్ చేయాలని చదువు బేసిస్లో కేసీసీ ఫౌండేషన్ ద్వారా సేవలు వాళ్ళ కుటుంబ సభ్యులు కొనసాగిస్తూ చేస్తున్నది వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అన్నిటికన్నా ముఖ్యమైనది ఉపాధి కల్పన. అట్లాంటి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడము కేసీసీ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ విజిట్ భారత్ లాగా 1,50,000 మందికి ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇస్తున్నారంటే చాలా ఫౌండేషన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద యూఎస్ చూద్దాం. అలాగే గవర్నమెంట్ అన్ని సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటూ కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ అవకాశం ముందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.